రైట్ ఆంధ్ర తెలంగాణలో హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై ఎవరికి వాళ్ళు ధీమాతో ఉన్నారు. ఫలితం ఎవరి వైపు మొగ్గుతుందనే ఉత్కంఠ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఆంధ్రాలో 3, తెలంగాణలో 3 స్థానాల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. విశాఖ, ఏలూరు, గుంటూరు, కరీంనగర్, నల్గొండలో కౌంటింగ్ చేపడుతున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రానికల్లా వచ్చే ఛాన్స్ ఉంది. గ్రాడ్యుయేట్ కౌంటింగ్ కి మాత్రం 2 రోజులు పట్టే అవకాశం ఉంది. టీచర్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలెవరు, గ్రాడ్యుయేట్లు ఎవరికి పట్టం కట్టారు? ఈ ప్రశ్నలకి మరికొన్ని గంటల్లోనే సమాధానం దొరకబోతోంది. ఇతర ఎన్నికల ఓట్ల లెక్కింపుతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది. ఇందులో పోలైన ఓట్లలో చెల్లుబాటైన ఓట్లనే పరిగణలోకి తీసుకుంటారు. అలా ఆ ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి ఈ మార్కుని చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియని ప్రారంభిస్తారు. గెలుపు కోటాకి సరిపడినన్ని ఓట్లు ఎవరికైతే వస్తాయో అప్పటి వరకు మిగతా ప్రాధాన్యత ఓట్లని లెక్కిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఓటముల్లో మొదటి ప్రాధాన్యత పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లు కూడా చాలా కీలకమవుతాయి.